మీ పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా హైడ్రా లేదు మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్నది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది అని ఆయన నిన్న ఒక లేఖ కూడా రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎస్ కరెక్ట్ అండి, చెప్పండి. అంటే మీరు దీన్ని ఎందుకు ఒక మూసీ సుందరీకరణగా చూడటం లేదు? ఓకే, అయితే ఇప్పుడు నాకు చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు సార్, ఈ ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్తే. అదేవిధంగా మైక్ టీవీ ప్రేక్షకులకి మీకు కూడా నమస్తే. మూసీ సుందరీకరణ పేరుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే పనులకు పూనుకుంటున్నాడో ఆ పనులకు ప్రజామోదం ఉందా? మొట్టమొదటిది అది గమనించాల్సిన విషయం. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వెంటనే ఇస్తాము, వెంటనే కేటాయిస్తాము, డబుల్ బెడ్రూమ్లకి ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఒక ఒక వ్యక్తి 100 గజాల్లోనో 200 గజాల్లోనో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఇల్లు కట్టుకొని ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని అక్కడి నుంచి తను ఒక బతుకు జీవుడా అంటూ బతుకుతూ ఉంటే అటువంటి కుటుంబాన్ని మీరు తీసుకెళ్లిపోయి ఆ నాణ్యత లేని సంఘ వ్యతిరేక శక్తులు రాత్రిపూట వాళ్ళ యొక్క పనులు చేసుకునేటువంటి ఏరియాలో తీసుకొని పోయి వాళ్ళు ఉండమంటే ఉంటారండి? నాకు అర్థం కాదు. కొంచెమన్నా ఈ ముఖ్యమంత్రి నాకు తెలిసి గజని అయిపోయాడేమో అనిపిస్తా ఉంది. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడింది? ఇదే అయ్యప్ప సొసైటీ బిల్డింగ్లు బీఆర్ఎస్ వాళ్ళు కూలగొడుతుంటే ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అన్నాడు. అదే ఉద్యోగులు అదే రూపాయి కూడగట్టుకొని 100-200 గజాలు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు అంతంత డబ్బు ఖర్చు చేసి ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ కూడగొట్టిన అని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు? ఇంత తొందరపడి దీన్ని ఇంతగా హైలైట్ చేసి ఇంతగా వార్తల్లోకి ఎక్కాల్సిన విషయంలాగా దీన్ని ఎందుకు అంతగా అది చేస్తున్నారు అనేది నాకు అర్థం కాని విషయం. మా పార్టీ విధానం ఒకటే, ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళకు స్థలం కేటాయించాలి. ఎస్, మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. మేము ఎక్కడ కూడా అభివృద్ధి పనులకు బీజేపీ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదు. కానీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎంతైతే నష్టం జరుగుతుందో అంతే నష్టాన్ని వాళ్ళకు పూరించేటట్టుగా మీ విధానాలు ఉండాలా? కానీ అట్లున్నాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక 200 గజాల స్థలం ఉందండి. ఓన్లీ 100 గజాల స్థలం ఉంది అనుకుందాం. దాంట్లో ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లో నాకు బిల్డింగ్ ఉంది. నేను కట్టుకున్నా. నాకు కొంచెం రెంటల్ ఇన్కమ్ కూడా ఎంతో కొంత రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అటువంటి కుటుంబాన్ని మీరు తీసుకొని పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా? ఉంటారా? ఆయన ఉండమని చెప్పండి ఒకసారి. జూబ్లీహిల్స్ ఇల్లు ఖాళీ చేసి ఒకసారి డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఒక 5 రోజులు 10 రోజులు ఉండి చూపిమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది. నేను ఏమంటున్నా, ఇది ఎక్కడ కూడా కొంచెం కూడా ప్రజామోదము లేని విషయము. ప్రజల పైన కిరాతకంగా తమ యొక్క ప్రతాపము చూపిస్తుంది ఈ ప్రభుత్వము. వాళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అనవసరమైనటువంటి భయాందోళనలకు గురి చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఒప్పుకోరు. ప్రజల పట్ల, అక్కడ నష్టం జరుగుతున్నటువంటి కుటుంబాల పట్ల బీజేపీ పార్టీ కొట్లాడుతుంది, వాళ్ళ వెంట ఉంటుంది. నేను ప్రతి డిబేట్లో నేను చెప్తున్నాను, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీ విధానాలను మార్చుకోకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఇది ఒక అశనిపాతం లాగా తయారవుతుంది, ఒక యమపాశం లాగా తయారవుతుంది. మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే రోజులు చాలా తక్కువ రోజులు మీరు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడైతే పక్కా ఇల్లు నిర్మించుకొని కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారో ఆ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఇళ్లను మీరు ఎట్టి పరిస్థితుల్లో కదిలించడానికి వాళ్లకు న్యాయంగా ఎంతైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మొత్తం పూరించిన తర్వాతనే మీరు అక్కడ వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి, మొట్టమొదటి విషయం. అదే విధంగా హైడ్రా చేసినటువంటి పనులు కూడా, హైడ్రాకి ఎటువంటి నియంత్రణ లేకుండా పోతా ఉంది. ఒక చిన్న పాప నేను చదువుకునే పుస్తకాలు ఉన్నాయి, ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు బయటికి తెచ్చుకున్న తర్వాత కూలగొట్టినంటే కూడా కనీసం దయాదాక్షిణ్యం లేనటువంటి అధికారులు
ఆ పుస్తకాలతో సహా, ఆ చిన్న పాప ఆడుకునే బొమ్మలతో సహా వాటన్నిటిని, ఆ ఇల్లు కూలగొట్టి వాటన్నిటిని క్రష్ చేసి పడేస్తున్నారు. ఎంత దారుణం అండి! అసలు మానవత్వం ఉందా? ఊరికే చంపేయండి వాళ్ళందరిని, అయిపోతది కదండి. ఎందుకు ఇదంతా? కూలగొట్టడం పెద్ద పని కాదు. కానీ మానవత్వం కొంచెమన్నా ఉండాలి గదా! మనుషుల్లాగా బిహేవ్ జేయాలి గదా! మీరు కనీసం మనుషుల్లాగా వ్యవహరించాలి గదా! చిన్న పిల్లల పట్ల గూడా మీరు మనుషుల్లాగా వ్యవహరించలేకపోతే మీరేం మనుషులు? మీరేం అధికారులు? మీకసలు ఎవడు ఆ ఉద్యోగాలిచ్చింది? ఎవడసలు మిమ్మల్ని ఆ ఉద్యోగాలు మీరు దానికంటే తీవ్రవాదులు బెస్ట్ కదండీ! తీవ్రవాదులు ఒకటేసారి చంపేస్తారు. బాంబులు, గింబులేసి చంపేస్తారు. మీరు ఇదేంది ఈ కక్ష ఏంది? ఎందుకిట్లా జేస్తున్నారు? మళ్ళీ వస్తా మీ దగ్గరికి అదేదో మనం. బాంబులేసి హ్మ్. అంటే నేనేమంటున్నా, హ్మ్. ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది అర్థం కాకుండా ఉంది గత 4, 5 రోజుల నుంచి.